ఒక్కొక్కసారి నువ్వు ఊహించుకునేవి, నువ్వు ఆలోచించుకునేవి దేవుని మహిమ నువ్వు చూడకుండా అడ్డు పొరల్లాగా నీ కళ్ళకు పొరలు కమ్మేస్తాయి దేవుని బిడ్డ. దానివల్లనే అనేక మంది జీవితాల్లో అద్భుతాలు వాళ్ళు పొందలేరు. జీవితాంతం వాళ్ళు ప్రార్థన చేసిన ఒక్క అద్భుతం కూడా పొందని వాళ్ళు ఉన్నారు. జీవితాంతం బైబిల్ పట్టుకున్నా కూడా 2 అద్భుతాలు కూడా చూడని వాళ్ళు ఉన్నారు. రోగం కూడా పోని వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు బైబిల్ పేరుకు మాత్రమే పట్టుకుంటున్నారు, పేరుకు మాత్రమే ప్రార్థన చేస్తున్నారు. లోపలంతా కూడా నాకు ఈ రోగం పోదు, ఈ సమస్య పోదు అనేటువంటి వారి యొక్క హృదయ ఆలోచనల నుంచి ఏమాత్రము బయటికి రాకుండా వారి స్థితిగతుల్లోనే వారు బ్రతుకుతూ, కృంగిపోతూ, కృషించిపోతూ, బాధపడుతూ, సణుక్కుంటూ, గొనుక్కుంటూ వారి జీవితాలని నరకప్రాయం చేసుకుంటూ ఆయన మహిమని పొందనటువంటి జనాంగము ఉన్నారు దేవుని బిడ్డలారా. అలాంటి వారి లెక్కలోనికి నువ్వు వెళ్ళకూడదు. నీ మనస్సుని నూతనపరచుకొని, ఆలోచనలు నూతనపరచుకో. నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలను చూడొద్దు, కానీ సమస్యలకు మించిన దేవుని యొక్క శక్తిని నువ్వు చూస్తూ ముందుకు వెళ్ళినట్లయితే గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు జరుగుతాయి.